హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ 85 లోపు రద్దుపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక అయినటువంటి వాట్సాప్, ఫేస్‌బుక్ మరియు వివిధ వార్తా సంస్థలలో పెన్షనర్ల గుండెల్లో రైలు పరిగెత్తించే విధంగా ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఈ యొక్క వార్త లక్షలాది మంది మాజీ ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా తమ శేష జీవితాన్ని పెన్షన్ పైన ఆధారపడి గడుపుతున్న వృద్ధులను తీవ్రమైన ఆందోళనకు మరియు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ యొక్క పుకారు సారాంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఆర్థిక చట్టం 2025 నిబంధనల ప్రకారంగా ఇకపై పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి కరువు భత్యం, డీఏ లేదా కరువు ఉపశమనం, డీఆర్ పెంపుదల ఉండదు అనేది సారాంశం అన్నమాట. సో, మరి వారి పెన్షన్‌లు జీవితమంతా గూడా ఒకే విధంగా, ఒకే చోట స్థిరపడి ఉంటాయని జెప్పేసి ఆ వార్త పేర్కొంటోంది. అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే కొత్త వేతన సవరణ సంఘం పే కమిషన్ సిఫార్సుల ద్వారా లభించేటటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేదా పెన్షన్ రివిజన్‌లు గూడా పెన్షనర్లకు వర్తించవని ఆ వార్తలో ఉండటంతో పెన్షనర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలకు మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఆర్ పెరగకపోతే వృద్ధాప్యంలో వైద్య ఖర్చులను మరియు నిత్యావసర ఖర్చులను తట్టుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది. అయితే ఈ గందరగోళం మరియు ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి పెన్షనర్లకు కొండంత అండగా నిలిచే ఒక భారీ ఊరటనిచ్చే క్లారిటీనిచ్చింది. ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవటం లేదని, పెన్షనర్ల హక్కులను కాలరాసే ఏ చట్టాన్ని కూడా తాము తీసుకోవడం లేదు అని చెప్పి అత్యంత స్పష్టంగా ప్రకటించింది. మరి పెన్షనర్లకు అందవలసినటువంటి ఒక కరువు ఉపశమనం, డీఆర్ మరియు పే కమిషన్ ద్వారా వచ్చేటటువంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు మునుపటిలాగానే యథావిధిగా కొనసాగుతాయని వారు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మకూడదని చెప్పేసి, నమ్మి భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా భరోసా అయితే ఇచ్చింది. అసలు ఈ యొక్క పుకారు పుట్టడానికి గల కారణాలను మనం నిశితంగా పరిశీలిస్తే, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని 37వ నిబంధనలో ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క చిన్న సాంకేతిక మార్పు దీనికి మూలమని అర్థమవుతుంది. ఈ మార్పును కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రచారం చేయటం వల్ల ఈ గందరగోళం అనేది తలెత్తింది. అసలు ఆ 37వ నిబంధనలో జరిగిన మార్పు ఏమిటో మనం చాలా వివరంగా మరియు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ యొక్క సవరణ అనేది సాధారణ ప్రభుత్వ పెన్షనర్లందరికీ వర్తించేది ఏమాత్రం కాదు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవి విరమణ పొంది, ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ పీఎస్‌యూస్‌లో లేదా అటానమస్ బాడీలలో విలీనమైనటువంటి అబ్జార్వ్డ్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ, ఆ సంస్థ ఒక పీఎస్‌యూగా మారినప్పుడు అందులో విలీనమైన అక్కడి నుండి అందులో విలీనమై అక్కడి నుండి రిటైర్ అయితే వారికి మాత్రమే ఈ యొక్క రూల్ వర్తిస్తుంది. ఈ సవరణలో పేర్కొన్న ముఖ్యమైన మరియు కఠినమైనటువంటి అంశం ఏమిటంటే, ఒకవేళ సదరు విలీనమైన ఉద్యోగి తన సర్వీస్ కాలంలో లేదా పదవీ విరమణ తర్వాత ఏదైనా తీవ్రమైన నేరానికి పాల్పడినా, లేదా దేశ వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న అటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వము వారి పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేసే, లేదంటే రద్దు చేసే అధికారం అయితే కలిగి ఉంటుంది. సో, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణ మరియు నైతిక విలువలను కాపాడటం కోసం మాత్రమే ఈ నిబంధనను కఠినతరం చేశారు. ఒకవేళ సదరు ఉద్యోగి తీవ్రమైన అవినీతికి పాల్పడినా, లేదంటే ప్రభుత్వం నుండి తొలగించబడటానికి దారితీసే ఇతర దారుణమైన చర్యలకు చేసినా, అప్పుడు మాత్రమే వారి పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన మరియు క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనే తప్ప మొత్తం పెన్షన్ వ్యవస్థను మార్చేటటువంటి లేదా ప్రయోజనాలను కోత విధించేటటువంటి నిర్ణయం ఏమీ కాదు. సాధారణంగా ఎటువంటి మచ్చ లేకుండా నిజాయితీగా
పదవీ విరమణ చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ మార్పు వల్ల ఒక్క రూపాయి కూడా నష్టం జరగదు. వారికి రావాల్సిన పెన్షన్, డీఆర్ బకాయిలు మరియు పే కమిషన్ బెనిఫిట్స్ అన్నీ గూడా మునుపటిలాగానే క్రమం తప్పకుండా ప్రతి నెల అందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఈ యొక్క ప్రతి మెసేజ్‌ను, ఫార్వర్డ్ వార్తలను నమ్మకుండా ముఖ్యంగా ఆర్థిక చట్టం 2025కి పెన్షనర్ల పెన్షన్ల రద్దు సంబంధించి ఎటువంటి ప్రభుత్వం స్పష్టమైన ఇటువంటి నిర్ణయం తీసుకోలేదనైతే స్పష్టం చేసింది. ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, పెరిగే ధరలకు అనుగుణంగా కరువు భత్యాన్ని పెంచుతూ ఉంటుందని పునరుద్ఘాటించింది. పెన్షనర్లు మరియు పెన్షనర్లు ఆత్మగౌరవంతో మరియు ఆర్థిక భద్రతతో జీవించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల రక్షణను చట్టబద్ధంగా ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఈ యొక్క వివరణతో పెన్షనర్లలో ఉన్నటువంటి అనుమానాలు మరియు భయాందోళనలు పూర్తిగా తొలగిపోతాయని ఆశిస్తున్నాము. సో, మీ యొక్క పెన్షన్ పూర్తిగా సురక్షితంగా ఉంది. సో, ఎటువంటి కోతలు లేదు. మరియు భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల వేతన సవరణలు, పెరుగుదలలు మీకు యథావిధిగా అందుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలనైతే తిప్పికొట్టడం ద్వారా మన తోటి పెన్షనర్లలో ధైర్యాన్నైతే నింపుతాము.